ఈనాటి హైకో క్లబ్ వారి ప్రసంగ సమావేశానికి సభాధ్యక్షులు తలతోటి పృథ్వీరాజ్ గారు, విశిష్ట అతిథి సన్మానకర్త అప్పలనాయుడు గారు, గౌరవ అతిథి కోరుకొండ బుచ్చిరాజు గారు, నన్ను పరిచయం చేసి నాకు ఆశీర్వాదాలు అందించిన సీతారామచంద్రమూర్తి గారికి, ఈ సభకు ఈ సాయంత్రం ఆదివారపు సాయంత్రాన్ని, విలువైన కుటుంబ సాయంత్రాన్ని, టీవీ కార్యక్రమాలని వదిలేసి ఈ కుర్రవాడేదో చెప్తాడు విందామని ఆశీర్వదించడానికి వచ్చిన సాహిత్య పిపాసులందరికీ నమస్కారం. మిత్రులారా, సాహిత్యాన్ని 3 మాటల్లో చెప్పేవాళ్ళు ఇదివరకు. మొదట వాంగ్మయము అని, ఆ తర్వాత సారస్వతము అని, ఆ తర్వాత సాహిత్యము అని. ఇది ఒకే అర్థం కలిగిన 3 పదాలు కావు, ఒకే అర్థంలోకి తరలి వచ్చిన ఒక కాల సూచికలు. వాంగ్మయం ఎందుకనేవాళ్ళు అంటే, తిరుగాడే సంచార జాతులైనటువంటి మానవ సమూహాలు ఆహార సేకరణ కోసం తిరుగుతున్న సందర్భంలో వాళ్ళు చేసుకునేటువంటి అర్థం ఉండి అర్థం తెలియక ఉండేటువంటి ధ్వని సముదాయం, అవన్నీ వాక్కులు. దీన్నే ఆ తర్వాత మతతాత్వికులు ఎలా రికార్డు చేశారు? ఆది యందు వాక్యముండెను, మొట్టమొదట వాక్యముండెను, అకార ఉకార మకారములన్నీ ఓంకారములాయెను. ఆనాడు ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా మతంలోనూ తత్వశాస్త్రంలోనూ రికార్డ్ అయ్యాయి. ఆ విధంగా అలా వాక్కులమయం. అందులో జ్యోతిష్యము ఉండవచ్చు, ఖగోళ శాస్త్రము ఉండవచ్చు, వరదల బీభత్సము ఉండవచ్చు, సముద్రాలు ఉండవచ్చు, గోదావరి ఉండవచ్చు, అనేక విషయాలు ఉండవచ్చు. అన్నీ కూడా నోటి ద్వారా చెప్పబడే సమస్త విషయాలన్నిటినీ కూడా వాంగ్మయము అనేవారు. ఇంకా నాగరికత అభివృద్ధి చెందాక, సొంత ఇళ్ళు ఏర్పడ్డాక, సొంత పనులు ఏర్పడ్డాక, పాడి పంటలు పండుతున్నప్పుడు సమూహాలన్నీ కూడా కుటుంబాలుగా అభివృద్ధి చెందుతున్న దశలో అప్పుడు తిరిగి మాటకు ఒక స్థిరమైన అర్థం ఏర్పడడం ప్రారంభమైంది. ఇది అన్ని భాషల్లోనూ జరిగింది. అది గొప్ప మానవ శాస్త్రం, గొప్పనైనటువంటి విషయం. ఆ విధంగా ఏర్పడినటువంటి దాంట్లో రెండవది సారస్వతము అనే మాట స్థిరపడింది. ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు తెలిసిన విషయాలే మీ దృష్టికి తెస్తున్నాను. వాంగ్మయము స్పష్టత లేనటువంటి ఒకానొక వాక్కుల సమూహం. నోటి ద్వారా వచ్చే అంతా జ్ఞానాన్నంతా కూడా వాంగ్మయం అన్నారు. ఆ తర్వాత నోటి ద్వారా వచ్చేటువంటి అన్ని విషయాల్లో కొన్ని విషయాలకే పరిమితం చేసే సారస్వతమైంది. ఆ సరస్వతినే సంగీతానికి, సాహిత్యానికి బింబంగా తీసుకున్నారు, ప్రతీకగా తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి విషయం అంతా కూడా ఇంకా స్పష్టత ఏర్పడింది. ఏమిటి? రాజ్యాలు ఏర్పడ్డాయి, గణరాజ్యాలు ఏర్పడ్డాయి. కల్పించేటువంటి శక్తి మనిషికి పెరిగింది. ఉన్నదున్నట్లు చెప్పేది, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించేది శాస్త్రం. ఎందుకు ఏమిటితో ప్రసక్తి లేకుండా కల్పనా జగత్తులో విహరించేది సాహిత్యం. సాక్ష్య ప్రమాణం ఏమిటి? మేఘాలు వచ్చాయి. మేఘాలను ఒక ఆకృతిలాగా చూశాడు భావుకుడైన కాళిదాసు. అవి ఎలా ఉన్నాయి? ఏనుగ గుంపుల్లాగా కదలాడుతున్నాయి ఆకాశంలో, ఆకాశంలో ఆడుకుంటున్నాయి. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానం వప్రక్రీడా పరిణత గజా ప్రేక్షణీయం దర్శ. వప్రక్రీడ ఏనుగు గున్నల యొక్క ఆటల్లాగా కనిపించాయి. అలా ఏనుగు గున్నల ఆటల్లాగా కనిపించేటువంటి దాంతో ఇతను తన ప్రేయసికి దూరమైనటువంటి అతను యక్షుడు తాను సందేశాన్ని పంపాడు. ఇది ఒక కాల్పనిక జగత్తు, ఇది వాస్తవిక జగత్తుతో లేదు. సాహిత్యం ఎప్పుడూ కూడా వాస్తవిక విషయాల ఆధారం మీద కాల్పనిక జగత్తును అల్లుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. వాస్తవిక ప్రపంచమే. తనకు శాపగ్రస్తుడయ్యాడు, అలకాపురి నుంచి వచ్చాడు, భూమి మీద పడ్డాడు, ఏదో తన ప్రేయసికి దూరంగా బతుకుతున్నాడు. ఆమెకు సందేశం పంపాలి. ఆ సందేశం పంపేటువంటి కాళిదాసుకు ఈ మేఘం ఒక చోట బయలుదేరుతుంది కదా, ఇంకో చోటికి వెళుతుంది కదా, ఆ చోటు ఎలా ఉంది?
అక్కడ వర్షాలు ఉన్నాయా, అక్కడ మనుషులు ఉన్నారా, వాన పడుతూ ఉంటే మనుషులు ఎలా పరిగెత్తుతున్నారు, అంతఃపురాల్లో మనుషులు ఏమంటున్నాయి, అక్కడ కట్టిన పంజరాల్లోని చిరుకలు ఏమంటున్నాయి, మయూరాలు నాట్యం చేస్తున్నాయా, ఇలా చకచక చకచక అల్లుతూ పోయారు. అంటే వాస్తవిక జగత్తు కాల్పనిక జగత్తు రెండిటికి సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది, లేనట్టుగా కనిపిస్తుంది. వాడంటే మేఘం అంటే మేఘం దేంతో ఏర్పడింది, వాటర్ దేంతో ఏర్పడింది, H2O. వాడు ఒక సూత్రీకరణ చేస్తాడు, దాని ప్రకారంగా అది ఏర్పడింది. దానికి ఉండే భావుకత్వాన్ని, దానికి ఉండే సైన్స్కు ఫీలింగ్ లేదు, సైన్స్కు తర్కం. తర్కంతో ఆలోచి ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎలా తర్కంతో ఆలోచించేది సైన్సు. అందువల్ల మేఘం వాస్తవం, మేఘం ద్వారా సందేశం పంపడం అనేది అవాస్తవం. కానీ కవి అవాస్తవాన్ని వాస్తవం చేసే కళను సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకోవడానికి కవికి దొరికేది ఏమిటి సాధనం అంటే భాష. మనందరికీ తెలిసిన భాషనే. కర్త కర్మక్రియలను కింద మీదుగా పెడతాడు. కవిత్వం ఎట్లా ఎత్తుకున్నాడు? ఆషాఢ మాసం యొక్క మొదటి రోజు మేఘాలన్నీ ఆకాశంలో కమ్ముకున్నాయి. ఆ మేఘాలు ఎలా ఉన్నాయంటే ఏనుగులు ఆటలు ఆడుకుంటున్నట్టు ఉన్నాయి. ఇది చివరిది కల్పన. కాబట్టి దాని ద్వారా అతనేమన్నాడు, తస్మిన్నద్రౌ కదచిదబల విప్రయుక్త సకామి నీత్వామాసాన్ కనకవలయ భ్రంశరిక్త ప్రకోష్ఠ. అలా ఉండేటువంటి వాతావరణాన్ని చెప్పాడు. ఇది కేవలం భారతదేశంలో కాళిదాసే చెప్పాడా? మరి కవులు ప్రపంచంలో ఇలాంటి చెప్పడానికి అవకాశం ఉందా? మానవుడు బాగా వినండి, ప్రకృతికి దగ్గరగా ఉన్నంత కాలం మానవుడు ఊహల్లో తేలాడు. ఊహల్లో తేలాడేటువంటి మానవుడు నేను అలా ఎందుకు ఉండకూడదు, నేను పక్షిలా ఎందుకు ఎగరకూడదు? ఇది కవి భావుకత. ఈ కవి భావుకతలో అతను ఊహించుకొని చాలా విషయాలు చెప్పాడు. కవి భావుకతలో అలా చెప్పాడు. 16వ శతాబ్దం యొక్క ఇటలీ రచయిత, కవి, కళాకారుడు, చిత్రకారుడు, ఆ తర్వాత సంగీతకారుడు, ఇవన్నీ మామూలే. పడవలు తయారు చేసేవాడు. ఇది అద్భుతమైంది కదా. కవి, కళాకారుడు చిత్రాలు గీయటం ఒక రంగానికి దగ్గర ఉండేవి. చిత్రాలు గీయడం, కవిత్వం చెప్పడం, శిల్పం చేయడం. నావలు, పడవలు తయారు చేయడం అంటే వాడి నిత్య జీవితంలో పడవ తయారు చేస్తేనే కానీ ఏరు దాటడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే ఏరు దాటాలి, లేదా ఏరు మీద కొంత దూరం పడవలో ప్రయాణం చేయాలి. అదే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షికి అలాంటి ఆకృతిలో దాంట్లో మనం ప్రవేశించిపోయేటువంటి ఆకాశ విహారానికి సంబంధించిన ఎగిరే పక్షి లాంటి విమానాన్ని తయారు చేయాలి. ఏరోనాటికల్ ఇంజనీర్. ఇవన్నీ కలిపి లియనార్డో డా విన్సీ 16వ శతాబ్దం యొక్క అంతేకాదు, మొనాలిసా చిరునవ్వు అని ప్రసిద్ధి చెందినటువంటి చిత్రాన్ని గీసింది ఆయన్ని. మొనాలిసా యొక్క అందమైన స్త్రీ, ఆ స్త్రీ యొక్క చిరునవ్వు, ఆ చిరునవ్వును రికార్డ్ చేసినట్టుగా భావించి చిత్రించాడు. చాలా అద్భుతమైన ఈ కళాఖండాన్ని. దాని మీదనే సినిమా వచ్చింది. దాని వెనక ఉండేటువంటి కారణాలు ఏమిటి, దాని వెనుక ఉండే రహస్యాలు ఏమిటి, ఆ కోడు, డావిన్సీ కోడ్ గురించి నిషేధాలు వేయటం చేయటం అది వేరే గొడవ. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా కల్పన వల్ల మానవ జాతికి జరిగిన లాభం ఏమిటి మీరు జ్ఞాపకం. పక్షిలా ఎగరాలే, విమానం కలుపుకున్నాడు. చేపలాగా ఈదుకుంటూ మొత్తం పోవాలే, పడవ కనుక్కున్నాడు, ఓడ కనుక్కున్నాడు, షిప్ కనుక్కున్నాడు. కాబట్టి సైన్స్ యొక్క ఊహాజ్ఞానం వాస్తవ రూపం ధరించేటప్పుడు ఒక వాస్తవమైంది, ఒక యథార్థమైంది, ఒక వస్తువు అయింది. కవి యొక్క 4 గణాలు అందమైన పొందిక కలిగిన మాటల యొక్క కూర్పు మన అందరికీ తెలుసు. మేఘం తెలుసు, ఆషాఢ మాసం తెలుసు. ఆషాఢ మాసం యొక్క దివసాన్ని ఆషాఢం తర్వాత ఏం పెట్టాలి? అసలు ఒకానొక సందర్భంలో ఒకానొక అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆ కవితా స్వరూపం ఎలా ఉండాలి చాలా ముఖ్యమైనది. కొన్ని చోట్ల రామాయణం అనుష్ఠుప్ శ్లోకం 2 పంక్తులు,
2 పంక్తుల్లో ఉన్నదంతా చెప్పేయగలడు. 2 పంక్తులే, 3వ పంక్తి లేదు. దాని ఛందస్సు కూడా చాలా చిన్నమైనది, బిగించాడు. కానీ వివరంగా చెప్పినప్పుడు దండకంలో చెప్పాడు. ప్రతి వస్తువు కూడా తన శిల్పాన్ని ఎన్నుకుంటుంది. ప్రతిభావంతుడైన రచయిత కవి ఉంటే రామాయణం అనుష్ఠుప్ శ్లోకంతో మొదలయ్యి 1,25,000 శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి. రామకథ అంతా అందులో జరిగింది. సరే, వేరే ఛందస్సు కూడా ఉంది, అది వేరే విషయం. కాబట్టి ఆ విధంగా చెప్పాడు. అలాగే సంస్కృతంలో వచ్చింది ఇది మేఘ సందేశం. ఎప్పుడైతే వాంగ్మయము సారస్వతంగా మారి సారస్వతం సాహిత్యం ఎప్పుడైంది అంటే ఆధునిక యుగం సాహిత్యమైంది. ఇది ఆర్థిక శాస్త్రం, దిస్ ఈజ్ ఎకనామిక్స్, ఇది మెడిసిన్, ఇది టెక్నాలజీ, ఇది ఇంజనీరింగ్, ఇది సాహిత్యం. ఎక్స్క్లూజివ్ అంటే మిగతా వాటికి భిన్నమైంది. ఇక్కడ వర్క్షాప్ లేదు, ఇక్కడ కంప్యూటర్ లేదు, మానవుడే అన్ని. మానవుడి ఎగరాలి, ఒక అభిప్రాయాన్ని సీతమ్మకు చెప్పి రావాలి, ఒక ఊహాకల్పన. ఆంజనేయుడు ఎగిరాడు, 100 యోజనములు ఎగిరాడు, లంక చేరాడు. లంక చేరి సీతమ్మకు చెప్పాడు, నీ భర్త బాధపడుతున్నాడు, నీకోసం ఈ సందేశాన్ని ఇచ్చాడు. ఈ కల్పనా జగత్తు, ఈ కల్పనా జగత్తుకు 2 వైపులా పదును ఉంది. కాల్పనికత వల్ల మనిషికి తన దుఃఖాలు మర్చిపోతాడు, బాగా తన కొరతల్ని మర్చిపోతాడు. నాకు ఇది లేదే అనే కొరతల్ని మర్చిపోతాడు. యక్షుడిని చెరసాల పాలు చేసి భూమిపైకి శాపగ్రస్తుడై భూమికై పడిన తర్వాత అన్ని శక్తులు పోతాయి, ఏడుస్తూ అప్పుడు సందేశం పంపాడు. అప్పుడేమిటి, తన యొక్క ప్రేయసి జ్ఞాపకంలో ఆ జ్ఞాపకాన్ని ఒక అభివ్యక్తిగా చేసి, ఆ అభివ్యక్తిని ఒక శ్లోకంగా చేసి, ఆ శ్లోకంలో ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. మిగతా కాలం గడిచిపోయి దానికోసం ఆయన ఎన్నుకున్నది ఛందస్సు ఏమిటి తెలుసా? మభన తతగా, మగణం భగణము నగణం తగణము గగము. దాన్ని మందాక్రాంతం అంటారు. చాలా అందమైన పద్యం. అందువల్ల మీరు బుషర్టు ప్యాంట్ వేసుకున్నారు, దీన్ని ఏమంటారు? ఈ బుషర్టు ప్యాంట్ వేసుకునే దాన్ని ఏదో అంటారు, సఫ. పంచె కట్టుకున్న వాళ్ళని హేళన చేసే హక్కు మీకు లేదు కదా. మీ బుషర్ట్ కట్టుకోవడం మీ సౌకర్యం కోసం, మీ దానికోసం కట్టుకున్నారు, వాళ్ళ సౌకర్యం కోసం. ఈ బుషర్ట్లు ప్యాంట్లు మరీ చలి దేశాలకు వెళ్తే సరిపోవు, మనకు గంతలు వేసుకోవాల్సి వస్తుంది. ప్రకృతిని బట్టి, పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి వేష భాషలు మారుతాయి. ఈ సింపుల్ ఈక్వేషన్ థియరీ మనకు తెలియకపోయినట్టయితే జీవితంలో చికాకు పడతాం. వేష భాషలతో పాటు విశ్వాసాలలో కూడా మార్పు వస్తుంది. ప్రతి 100 మైళ్ళ తర్వాత విశ్వాసాలు మార్పు వస్తాయి. పైడి తల్లి ఏమిటి ఇక్కడ విజయనగరంలో? ఎక్కడా లేదే. పైడి తల్లి జాతర ఏమిటి? ఒకనొక తెగ, ఆ తెగల యొక్క విశ్వాసం, ఆ మాను ఎక్కడం, మాను మీద టెంకాయ వేయడం, అది ఒక బలి. ఆ మానుకు వీపు చర్మానికి కొక్కాలు వేసుకొని వేలాడి వీరశైవం ఉన్నప్పుడు అలా బలి ఇచ్చేవారు. ఆ బలి యొక్క అవసరం లేదు. ఆ తర్వాత ఆ విధంగా ఒక వేడుక మొదలైంది, ఆ ఆచారం మొదలైంది, విశ్వాసం. మరి పైడి తల్లిలో అక్కడ విజయనగరంలో ఉన్నట్టు విశాఖపట్నంలో లేదు, అనకాపల్లిలో లేదు, విజయవాడలో లేదు, హైదరాబాద్లో అసలు లేదు. హైదరాబాద్లో ఉండేటువంటి బోనాలు ఉన్నాయి. పార్వతీదేవిని వాళ్ళు కొలుస్తారు, ఉగ్ర పార్వతీదేవిని కొలుస్తారు. కలకత్తాలో ఏ విధంగానైతే కాళీ దుర్గా భయంకరంగా ఉంటుందే, ఆ దుర్గా యొక్క రూపం ఏమిటి? మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థ. మానవ నాగరికత వికాసంలో స్త్రీ నాయకత్వం కింద కుటుంబం ఉండేది. 10 మంది ఉండే భర్త ఉండేవాళ్ళు. భర్తలు ఇంత అని కాదు, ఒక లెక్క ఉండేది కాదు, ఆ గుర్తింపుగా ఉండేది. మగవాళ్ళ వేరే జాతులు వచ్చి దాడి చేయకుండా ఉండడానికి దాని మీద ఈమె నాయకత్వం వహించి దాడి చేసి తన కుటుంబాన్ని, తన గణాన్ని కాపాడుకునేది. ఆ బీభత్స రూపమే నాలుక తెలిసి ఇంత భయంకరంగా ఉండేది. ఆ బీభత్స రూపం క్రమ. అందువల్ల ఈ కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం మరి ప్రాచీన కాల ఇది ఇలాంటి సంప్రదాయం ఎక్కడ ఉందంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఇతను 7 లేక 10 కాళిదాసు గురించి చర్చనీయాంశాలున్నాయి. ఏ శతాబ్దం అనేది క్రీస్తు తర్వాతే. కానీ
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో బౌద్ధమతం చేత ప్రభావితుడైనటువంటి డ్యూఫు DUFU అని చైనా కవి. ఆయనే రాజుగారి ఆస్థానంలో చాలా గొప్పనైనటువంటి కవిగా ఉండేవాడు. రాజులే పోషించారు సాహిత్యాన్ని కాబట్టి రాజుల ఇష్ట ప్రకారంగానే ఉండాలి సాహిత్యం, ప్రజల అవసరం ప్రకారంగా ఉండదు. జ్ఞాపకం, అది రామాయణమైనా భారతమైనా. ఆరాధించేవాడు, ఆశ్రయం కల్పించేవాడు రాజులు, లేదా పెద్ద పెద్ద జమీందారులు, లేదా ధనాధిపతులు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉండాలి. అలా వచ్చినటువంటి డ్యూఫు తాను రాస్తున్నటువంటి గ్రంథం కరువులు వచ్చాయి, కరువు కాటకాల్లో ఉండేటువంటి పరిస్థితిని వర్ణిస్తూ ఆయన రాసి దానికి బాధ్యత ప్రభుత్వంది అనేటువంటి మాట చెరగానే అతన్ని చెరసాల్లో వేశారు. మానవ జాతిలో కన్నీటి భాష మాట్లాడేవాడు ఒక్క కవియే, మత ప్రవక్త కాదు. మత ప్రవక్త చిట్టా వేస్తాడు, 1, 2, 3 సూత్రీకరణలు చేస్తాడు. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం. పాప పుణ్యాల విభజన చేస్తాడు, యుక్తాయుక్తాల విభజన చేస్తాడు. చేయాల్సిన పనులు చేయకూడని పనులు చేస్తారు, ఇది చేస్తే నీకు తప్పదు అంతే చెప్పి ఊరుకుంటాడు. రాజ్యం ఉంటుందే, ఆ చేసిన సూత్రీకరణలను పాటించకపోతే శిక్ష వేస్తాడు. కవి తప్పు చేసిన వాడిని కూడా కౌగులించుకుంటాడు. కవికుండే ఒక ఔదార్యం ఏమిటి ప్రమాణం? వాడు జారిపడ్డాడని మనం నమ్ముదామా? అక్కడ పదను ఉంది కాబట్టి, నిలకడగా ఉండడానికి సరైన సౌకర్యం లేదు కాబట్టి వాడి జారిపడడం అనేది యాదృచ్ఛికం, జారిపడడం అనేది సహజం. దాన్ని మన యొక్క ఆనంద విషయంగా తీసుకోవడం ఏమిటి? మన కుసంస్కారం కాదా? అక్కడ మీ అమ్మ జారిపడితే, మీ కూతురు జారిపడితే, నీ వాళ్ళు జారిపడితే, నువ్వు జారిపడితే జ్ఞాపకం. అందువల్ల సాహిత్యం తప్పులు చేసిన వాళ్ళను కూడా హక్కున చేర్చుకుంటుంది. శరత్ బాబు ఏమన్నాడంటే, నిజమే, శ్రీశ్రీ కూడా అంట, నిజమే వాళ్ళు తప్పులు చేశారు, కానీ వాళ్ళ తప్పులకు వాళ్ళు కారకులు కారు. వాళ్లకు వేళకు అన్నం, చేతి నిండా పని, కావలసిన ఆశ్రయము, దానితో పాటు విజ్ఞానం ఇస్తే వాడు నేరం ఎందుకు చేస్తాడు? మన తర్వాత అవర్ డిన్నర్ ఈజ్ గ్యారంటీడ్, అవర్ నెక్స్ట్ మీల్ ఈజ్ గ్యారంటీడ్, దేర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఫర్ అవర్ రిహాబిలిటేషన్. మనం ఉండడానికి, మనం తినడానికి మనకు నెక్స్ట్ ఉంది. నేరాల్లో పుట్టి నేరాల్లో పెరిగి తండ్రెవడో తల్లెవడో తిరగకుండా కర్ణుడిలాగా తిరిగేటువంటి వీధి మనిషి ఉన్నాడే, వాడికి ప్రతి తిండి కూడా ఒక నేరంలో భాగమే. ఇలాంటి మనుషుల్ని దగ్గరికి తీసుకొని సరస్ అన్నాడు, జారిపడ్డాడు వాడికి చెయ్యి అందించమని శరత్ బాబు అంటాడు. ఆ ప్రయత్నమే చేశారు. పతితలు అంటే వాళ్ళు పతితలు ఎవరు? పురుషులు లేకుండా పతితలు ఎట్లా అవుతారు? చంద్రముఖి పాత్ర కానీ, కమల పాత్ర కానీ, శేషప్రశ్న కానీ, ఏ రాజ్యలక్ష్మి పాత్ర కానీ, శ్రీకాంత్లో అన్నీ అవే. కాబట్టి ఈ వాస్తవ జగత్తుకు, కాల్పనిక జగత్తుకు బింబ ప్రతిబింబం ఒకసారి నేరుగా కనపడవచ్చు, ఒకసారి ప్రొఫైల్ పక్క ముఖం కనపడవచ్చు. దీని తర్వాత ముఖం ఉందా లేదా అనేది ఈ భాగం నుంచి కాదు. అందుకొరకే కళలో కూడా మార్పు వచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి బొమ్మ తీస్తే ఇంతవరకే వస్తుంది దేశం, ఈ భాగం ఎట్లా రావాలి? అందుకొరకే ఫ్రెంచ్ గొప్ప చిత్రకారుడు పికాసో క్యూబికలిజం, ఇట్లా చిత్రం వేస్తే ముక్కుతో పాటు ఈ చెంపలు 2 భాగం ఇలా లోతుకెళ్ళి ఇలా తీసుకొచ్చాడు. 3 భాగాలు, కేవలం ఈ భాగమే కాదు, క్యూబిజం అన్నారు చిత్రాలు. ఒక గొప్ప మార్పు. అందువల్ల కళా ప్రపంచానికి, కాల్పనిక ప్రపంచానికి, వాస్తవిక ప్రపంచానికి మైత్రి ఉంటుంది, సంఘర్షణ. ఎట్లా అతను చెప్పినట్టు నేను చెప్పకూడదు. ఈ హైకులు ఎందుకు వచ్చాయి? వేమన పద్యంలో ఇంతకంటే బాగా చెప్పలేదా? 2 థియరీ, యాంటీ థీసిస్, సింథసిస్. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికలు ఓ థియరీ. చూడ రుచుల జాడ వేరు, డిఫరెంట్ అవుతున్నాడు. సందర్భంలో కూడా సాహిత్యం అలాంటిది. ఆ సాహిత్యంలో
కాల్పనిక జగత్తు వాస్తవ జగత్తుకు జరిగే సంఘర్షణలో సాహిత్యం అనేది మౌఖిక సాహిత్యం జ్ఞాపకం ఉంచుకోండి. మన రామాయణ భారతాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, తర్వాత రికార్డులు అయ్యాయి. కానీ అప్పటికి సాధనాలు లేవు రాయడానికి. దొరికే సాధనాలను బట్టి మీ ఛందస్సు లిమిట్ అవుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. వెదురు మిగతా వాళ్లకు చర్మాలు దొరికాయి. అరబ్ దేశాల వాళ్లకు చర్మాల మీద రాయాలంటే ఎడమ నుంచి కుడికి ఇలా గుండ్రగా రాయడానికి వీలు పడదు, కత్తితో రాయాలి. కాబట్టి కుడి నుంచి వెనకదాకి స్ట్రోక్స్ లాగా రాయాలి. అది అరబ్బీ అయింది. అరబ్బీ నుంచి ఫార్సీ, ఫార్సీ నుంచి ఉర్దూ, ఇలా వచ్చాయి. మనకు తాళపత్ర గ్రంథాలు, తాళపత్రాలు దొరికాయి. కొబ్బరి ఆకులు, మన తాటి ఆకులు, వాటిని నూనెలో నానబెట్టడం, దాన్ని తీయటం, ఈనెలు తీయటం, బూడిదలు చల్లడం, దాని మీద ఒక పేపర్ లాగా మైనపు కాగితం లాగా రావడం, దాని మీద రాయాలంటే గీకితే చిల్లిపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? నీ యొక్క ధ్వని రూపాలు అనగా అక్షరమాల రౌండెడ్గా రావాలి. అంటే మీకు దొరికే వస్తువును బట్టి మీరు చేసే పని నిర్ణయం అవుతుంది. దొరికే వస్తువు, చేసే పని, ఇవి రెండు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రపంచం మన ఇష్ట ప్రకారంగా మారదు, ప్రపంచ ప్రకారంగా మనం మారాల్సి వస్తుంది. ప్రపంచంలో మార్పు తోసుకొని వస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చిన దాంట్లో మరి చైనా వాడికి రాసుకోవడానికి ఏమి దొరకలే. రాళ్ళు రప్పలు ఎక్కడో గాని దొరకవు. వాడు దేని మీద రాశాడు? వాడు వెదురు బొంగులు ఇంతలావటి పైనుంచి కిందికి ఉండేవి, పైనుంచి కిందికి రాశాడు. పిక్టోగ్రఫీ అన్నారు, చిత్రలిపి. వాడికి ఇట్లా రాయడానికి అవకాశం లేదు. అందువల్ల పైనుంచి కిందికి రాస్తే ఒక వాక్యం ఒక అక్షరమైంది. ఒక వాక్యం ఒక అక్షరం కావడం అంటే వాళ్ళది లిపి అంతా చిత్రలిపి. మీరంతా బాగున్నారా అంటే ఒక టిక్కు కొట్టాడు, మేమంతా బాగున్నాం. మీరంతా బాగలేరు అంటే ఇంటూ పెట్టాడు. ఏదో సర్కిల్ పెట్టాడు, ఆ సర్కిల్లో 2-3 స్ట్రోక్స్ అంటారు, రాడికల్స్ అంటారు వాటిని. ఈ తూర్పు ఆసియా దేశాల్లో అంతా కూడా ఇలాంటి చిత్రలిపి అభివృద్ధి చెందింది. దాంట్లో వచ్చిన ఈ డూఫు అనేటువంటి అతను కూడా రాజును వ్యతిరేకించి చెరసాల పాలైతే ప్రజలను సంబోధిస్తూ ఆయనే తన యొక్క సందేశాన్ని పంపాడు మేఘం ద్వారా. మేఘాలు ఆకృతులు, వాటికి భాష రాదు, కానీ తద్వారా మేఘులు ఎవరు? సమస్త చదువుకోరు, సాహిత్య ప్రియులు. వాళ్లకు చెబుతున్నాడు మేఘాల మాధ్యమం ద్వారా. కానీ దాని తర్వాత సాహిత్యంలో చిలుక ద్వారా దమయంతి, నెమిలి ద్వారా, చిలుక ద్వారా, నెమిలి ద్వారా, పక్షుల ద్వారా, ఇవి సాహిత్య అభివ్యక్తికి సరిపోలే ఆధునిక కవికి. ఒక విచిత్రమైన పక్షిని పట్టుకున్నాడు జాషువా. అది పావురము కాదు, అందమైనది కాదు. దాన్ని చూస్తే అందరూ వెళ్లగొడతారు, అరిష్టంగా భావిస్తారు. అరిష్ట స్థితిలో ఉండే మానవుడు దళితుడికి ఏ చిహ్నం కావాలి? గబ్బిలాన్ని తీసుకున్నాడు. ఆ గబ్బిలాన్ని తీసుకొని 4 పడగల హైందవ నాగరాజు, ఈ పంచముడెవరు, వెళ్ళి నీవు అలా దక్షిణాంధ్రదేశం నుంచి అలా వెళుతూ నెల్లూరు వచ్చి, విజయవాడ వచ్చి, అలా ఒరిస్సా మీదుగా, అలా మధ్యప్రదేశ్ మీదుగా బనారస్కి వెళ్ళు. అంతా మ్యాప్ ఇచ్చాడు, రోడ్ మ్యాప్ అంతా ఇచ్చాడు. కాళిదాసు ఇచ్చాడు అలాగే రోడ్ మ్యాప్. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు శివుడు కనపడతాడు. పూజారి లేని వేళ నీ శివుడి చెవి కొంత చేరువగా నుండు, ఇలా వేలాడుతుంటుంది గబ్బిలం, ఇలా శివుడు ఉంటాడు. నువ్వు చెప్పు ఈ పంచముల సంగతి ఏమిటి? కాల్పనిక జగత్తు, కాల్పనిక జగత్తు సంఘాన్ని ఒక చోట నిలబెట్టింది. ఆనాడు పాండవోద్యోగ విజయాలు రాసి తిరుపతి వెంకట కవులు విజృంభిస్తున్నారు, అవధానాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కావ్యాలు రాస్తున్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నారు. వాటన్నిటినీ పక్కకు తోసి గబ్బిలం అందరినీ నిద్ర చెడగొట్టి ఎన్ని ప్రశ్నలు లేవదీశాడు. గబ్బిలపు చానా అన్నాడు, గబ్బిలపు రాణి ఖగరాజ్ఞి అన్నాడు, గబ్బిలపు తల్లి అన్నాడు, అమ్మా చెప్పు అన్నాడు. నీవు కూడా కాస్త
ఆ దేవాలయాల మీద విహరించే సందర్భంలో అక్కడ చెలిమెలు ఉంటే కాస్త నీళ్లలో స్నానమాడి పైకెళ్ళి అక్కడ ఉండే ప్రసాదాలు సేవించి ధైర్యం తెచ్చుకొని కాస్త ముందుకు పో అంటాడు. ప్రపంచ కాల్పనిక జీవం. అందువల్ల కవిత్వము కానీ, సాహిత్యం కానీ, నవల కానీ, ఏ ప్రక్రియ కానీ ప్రపంచంలో లేనిది ఏది ఏ కవి రాయలేడు. అందువల్ల ఇక్కడ మౌలిక ప్రశ్న మళ్ళీ సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనకు ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి, భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం అనుకోగానే ఐడియాస్ వస్తాయా? రావు. ఈ ప్రపంచంలో ఫలానా కులంలో పుట్టాం కాబట్టి నాకు ఐడియాస్ రావాలి అంటే, ఫలానా ప్రాంతంలో పుట్టాను, లేదా ఫలానా వ్యాపారస్తుడిని, లేదా నేను ఫలానా వ్యక్తిని, రావు ఐడియాస్, భావాలు రావు. ఈ భావుకతకు భౌతిక ప్రపంచానికి అవినాభావ సంబంధం ఉంది. నీ కలిగే భావాలు, చేపను చూశాడు, పడవ తయారు చేశాడు, ఆకాశంలో పక్షిని చూశాడు, ఎగిరే విమానాన్ని తయారు చేశాడు. అలాగే భావన ప్రపంచానికి వస్తుమయ జగత్తు ఆధారం, కానీ వస్తురహిత మాయా ప్రపంచం కాదు. ఏదైనా చంద్రముఖి అని ఒక సమాసం వేస్తున్నాడంటే చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కనిపించే అందమైన ముఖాన్ని చంద్రుడితో పెట్టి చంద్రముఖి అంటున్నాడు కదా. సింహం అనేది ఆ కనపడుతూ ఉన్నది చాలా బలాఢ్యమైనది, ఏనుగను లొంగుదీస్తుంది. అది ఎంత జాగ్రత్తగా ఏనుగ మీద ఎగురుతుంది అంటే 10 అడుగుల ఎత్తు ఎగిరి ఏనుగ కుంభస్థలాలపై కూర్చొని దాని మెదడు చీల్చి మెదడు మాత్రమే తిని మిగతాది పడేసుకుంది. దానికి ఉండేటువంటి అంతటి శరీరంలో ఏనుగ కదలలేదు. దగ్గరికి వస్తే అది ధ్వంసం చేయగలదు, కానీ దాని యొక్క తొండము యొక్క చివరి భాగం 6 అడుగులు, 3 అడుగులు ప్లస్ 3 అడుగులు, ఈ 3 అడుగులు దాటి 6 అడుగుల యొక్క రేంజ్ను వదిలేసి అది ఇలా 10 అడుగులేవి ఇలా కూర్చు ఆ పని చేయగలదు. కాబట్టి బలం ఎలాంటిది అంటే నైపుణ్యం గల బలం, మొద్దు బలం కాదు, వెయిట్ లిఫ్టింగ్ కాదు. అందువల్లనే దాన్ని చూసి సింహబలుడు అనే మాట వచ్చింది. సింహబలుడు ఏమిటి అంటే స్విఫ్ట్ గా రియాక్ట్ కావాలి, చురుకుగా ఉండాలి. నాగుంబాం ఎంత చురుకుగా ఉంటే 2 నాగుంబాం ఒకటి, జింక ఒకటి, సింహము. అందువల్ల మన భావాలన్నీ కూడా అది కావ్యమయ జగత్తులో, మన ఐడియాస్ అన్నీ కూడా వస్తుమయ జగత్తులో మనం చూసేదాన్ని బట్టి వస్తాయి. దాని మీద మనం అల్లుతాం కథలు. వస్తుమయ జగత్తుకు భిన్నంగా ఐడియాస్ రావు. కానీ ఈ విషయంలోనే అన్ని దేశాల్లో, అన్ని మేధావుల్లో, అన్ని ఆదిమ జాతుల్లో ఒక చర్చ జరిగింది. 20వ శతాబ్దం ముగిశాక 21వ శతాబ్ద ప్రారంభంలో 2000 సంవత్సరం సహస్రాబ్ది కూడా ముగిసింది. 2వ సహస్రాబ్ది ముగిసింది, 3వ సహస్రాబ్ది వచ్చింది. అందరూ ఆలోచిస్తున్నారు. ప్రపంచ మేధావులంతా కూర్చొని ఈ శతాబ్దం సాధించిందేమిటి వైజ్ఞానిక సాధించింది. ఈ ప్రపంచం సృష్టింపబడిందా, ఈ ప్రపంచం ఏర్పడిందా? చాలా మంది మతవాదులు వాళ్ళ విశ్వాసాల పట్ల ఎలాంటి అభిప్రాయ భేదం లేదు, గౌరవం ఉంది. కానీ జ్ఞానమే. వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో భావాలన్నీ వస్తుమయ జగత్తులోంచి వస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచం ఏర్పడ్డది డార్విన్ థియరీ ప్రకారంగా ఏర్పడ్డది, ఇది సృష్టింపబడలేదు. ఒకవేళ సృష్టింపబడి ఉంటే ఇన్ని తరతమ భేదాలు ముఖ కవళికల్లో, రంగు రూపుల్లోనే కాక, ఆచార వ్యవహారాల్లోనే కాక, అనేకమైనటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో ఇంతటి వైవిధ్యం కాదు. వైరుధ్యం ఎందుకుంది? దేవుడు పెద్ద కొడుకును చాలా తెలివిగలవాడిగా చేసి వాణ్ణి ఫారెన్ పంపించి వాణ్ణి ఒక రకమైనటువంటి ఎన్ఆర్ఐ చేస్తాడు. చిన్న కొడుకును ఆ విధంగానే అక్కడే ఆ ఊళ్ళో అలాగే ఉండి మగ్గిపోతాడు. లేదా చిన్న కొడుకు పోతాడు, పెద్ద కొడుకు అలాగే ఉంటాడు. పెద్ద కొడుకు కోడలు ఒక రకంగా, చిన్న కొడుకులు ఒక రకంగా. తల్లి చిన్న కొడుకు పార్టీ అవుతుంది, తండ్రి పెద్ద కొడుకు పార్టీ అవుతాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ విషయాలు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే శాస్త్రబద్ధంగా ఆలోచించు. ఎందుకు, ఎప్పుడు, ఏమిటి? ఈ ప్రపంచం వల్ల సృష్టింపబడినటువంటి ఈ ప్రపంచంలో సృష్టి అనేది థియరీ కరెక్ట్ కాదు, దీని మీద పరిణామ సిద్ధాంతం కరెక్ట్ అని డార్విన్ చేశాడు.
దాన్ని పోప్ మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి రోమన్ మఠం చివరికి 21వ శతాబ్దం యొక్క ప్రారంభంలో 20వ శతాబ్దంలో అంగీకరించింది. నిన్న ఖగోళ శాస్త్రజ్ఞులంతా చేసి ప్లూటో నవగ్రహాల్లో ఒకటి అని దాన్ని తీసిపారేశారు. ఎందుకంటే గ్రహానికి ఉండే లక్షణాలు దానికి లేదు అని శాస్త్రవేత్తలు చర్చించుకున్నారు. 50 ఏళ్ల క్రితం అది ఉందన్న వాళ్ళు తర్వాత దాన్ని తీసిపారు. సైన్స్లో వస్తున్న మార్పు సాహిత్యంలో కూడా వస్తుంది. ఇప్పుడు లంబా చౌడా 1,25,000 మహాభారతం లాంటి గ్రంథం రాస్తే చదివే తీరిక ఉందా? చెప్పే కొత్త విషయాలు ఉన్నాయా? అరవిందుడు సావిత్రి అని రాశాడు. అది ప్రామాణికమైనటువంటి జటిలమైనటువంటి మహాకావ్యం. అది అంత పెద్ద లాంగెస్ట్ పోయం ఇంగ్లీష్ లిటరేచర్లో లేదు. ఇదివరకు ప్యారడైజ్ లాస్ట్ ఉండేది, దాన్ని మించిపోయింది. సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణం తెచ్చుకునేటువంటిదే. ప్రతిదానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చి ఆయన విపరీతంగా రాశాడు. ఎవడు చదువుతాడు? ఏమి సందేశం ఇస్తుంది? రామాయణం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా పెద్ద రామాయణం రాశాడు. కానీ అందరినీ అలరించిన రామాయణం ఏమిటి? జై హనుమాన్ అతని పేరేంటి? పాటలు పాడాడే సినిమా అతను ఎస్వి రామారావు. రామారావు ఎంఎస్ రామారావు. ఆయనది ఇంటింటా అందరు పెట్టుకొని ఆనందించింది. సులభ సాధ్యం కావాలి, సులభమయంగా ఛందస్సు ఉండాలి, సులభమైన భాష ఉండాలి, సులభమైన కథనం ఉండాలి, సులభంగా మనసుకు హత్తుకోవాలి. అందుకొరకే ఇన్ని ఛందస్సులు ఉన్నాయి కదా. అందరూ సీజన్లో ఎందుకు రాయడం లేదు? అందరూ ఉత్పలమాలల్లో ఎందుకు రాయడం లేదు? ఉత్పలమాల తర్వాత కాకపోతే ఎందుకంటే ఆ వచ్చే భావాలకు అనుగుణమైన భాష ఆ ఛందస్సులో ఇముడుతుందా లేదా? ఏ ఛందస్సులో ఇముడితే దాన్ని సవరించారు. ఆనాటి భాష 1000 సంవత్సరాల క్రితం ఉండే భాష ధృత ప్రకృతికాలతో ఉండేది, గాంధిక రూపంలో ఉండేది. ఆ విధంగా అవి జరిగిపోయి ఒరులేయవి యొనరించిన నరవర అప్రియంబు తన మనంబున కగు తానొరుల కవి చేయకునికి పరాయణము పరమధర్మ పరాయణులకెళ్ళనని చెప్పాడు తిక్కన. ఒరులేయవి యొనరించి, ఒరులు అంటే ఇతరులు. అచ్చమైన తెలుగు వాడాడు. ఈ అచ్చమైన తెలుగు ఎందుకు వాడాడు? అప్పటికి తెలుగు భాష యొక్క విస్తృతి పెరిగింది. సామాన్యులు తెలుగు భాష మాట్లాడుకుంటున్నారు కాబట్టి సామాన్యులకు చేరడానికి అప్పటికే శివకవులు వచ్చారు, ద్విపదలు వచ్చాయి, మామూలు దేశీ ఛందస్సు వచ్చింది, కందాలు వచ్చాయి, సీసాలు వచ్చాయి. అప్పటికే బెజ్జమహాదేవి కథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తర్వాత నువ్వు భారతానికి చెప్పాలంటే గ్రాంధికమైన ఛందస్సులో చెప్పినట్టయితే, గ్రాంధికమైన భాషలో చెప్పినట్టయితే ఎవరు వినరు. కాబట్టి అందరూ వినడానికి ఏమి అంటే దిగి వచ్చారు. ఇదివరకేమిటి, వాడెవడో గోద్రేజ్ కంపెనీ వాడు షాంపూవో లేక ఏదో తయారు చేస్తే మనం వెళ్ళి ఉందా, గోద్రేజ్ కంపెనీది ఉండాలి, రేపు రావయా చూద్దామని. ఇప్పుడు గోద్రేజ్ కంపెనీ వాడు ఉదయంగానే మా తలుపు తట్టి మీకు ఇది కావాలన్నా ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే ఇది ఉచితం, ఇది తీసుకో. ఎందుకంటే వ్యాపారం. అలాగే దీనికి ఉండే సారళ్యం పెరగాలి. ఆ సారళ్యం కోసమని వాళ్ళు ఆ విధమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించేటువంటి ఉంది. వాంగ్మయము నుంచి సారస్వతం, సారస్వతం నుంచి సాహిత్యం వచ్చింది. భాష, తెలుగు భాష. ఈ తెలుగు భాష గురించి అనేకమైనటువంటి ఇటీవల మీరు చర్చలు వింటున్నారు. తెలుగు జాతి ఏమిటి? ఇది ఒక జాతీయ, ఇది ఒక భాషన? ఒక భాష అయినప్పుడు ఒక భాష ఒకటి కావచ్చు, జాతి ఒకటి కాకపోవచ్చు. ఇదేమిటి సార్ ఇది? ఇట్లాంటి జూల యొక్క దేశమంతా నాశనమై జూలనంది తరిమి కొట్టిన తర్వాత దేశ దేశాల్లో వెళ్లి తలదాచుకున్నారు వాళ్ళు, యూదులు. ఆ తలదాచుకున్న వాళ్ళు ఏ దేశంలో తలదాచుకున్నారో ఆ దేశపు భాషలో మిళితమయ్యారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకున్నారు. మీరు కొచ్చిన్ పోతే సిరియాలో ఉండే సిరియా మతస్థులందరూ కూడా బంగారపు బూరల్లాగా ఉండి దాని మీద బైబిల్ చెక్కింది మాత్రమే చదువుతారు. సిరియన్ క్రిస్టియన్స్ చాలా పవిత్రమైనది, రోమన్ క్యాథలిక్ల కంటే ప్రొటెస్టెంట్ల కంటే చాలా పవిత్రమని వాళ్ళు భావిస్తారు. అలాంటివి ఆ విధంగా ఏర్పడినాయి. ఈ యూదులందరూ కూడా వేరే చోటికి వెళ్ళినప్పుడు మళ్లీ తిరిగి ఇజ్రాయిల్ రాష్ట్రం ఏర్పడగానే అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు. పేరుకు యూదులు, వాళ్ళ భాష ఒకటి కాదు.
కొన్ని మాటలు, మిగతా అంతా స్థానిక వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు అబ్బిన భాష. కాబట్టి భాష గురించి మనకు స్పష్టత ఉండాలి. అది కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వృత్తిని బట్టి, సంచార జీవితాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఆ భాషలో మంచి కాదు. ఆఫ్రికన్స్ అంతా కూడా ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి వచ్చి ఐరోపాలో స్థిరపడ్డారు, వెట్టి చాకిరీ చేశారు. ఈనాడు స్థితిగతులు వచ్చాయి, వాళ్ళు రాస్తున్నారు. ఆఫ్రికన్ కల్చర్ను ఎగ్జిబిట్ చేస్తూ డయాస్పోరా, DIASPORA, డయాస్పోరా, ఆఫ్రికా జాతుల యొక్క అభివ్యక్తిని అంతా ముందుకు తెస్తున్నారు. రామాయణం అగ్రవర్ణాల వాళ్ళు రాశారు, పేదలు రాశారు, తిరిగే వాళ్ళందరూ రాశారు. రామాయణాన్ని కొత్త దృక్పథంతో స్త్రీలు రాశారు. సీతమ్మ పాత్రను నిఖార్సైన పాత్రగా చెప్పారు. వాళ్ళు పెట్టిన పేరు లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర. వాళ్లకు ఈ బొంబాస్టిక్ లాంగ్వేజ్ అంటారా, ఈ కఠినమైనట్లు ఉక్కుశనిగల్ లాంటి భాషతో సంబంధం లేదు. హాయిగా పాడుకునేటట్టుగా, ఉయ్యల ఊపినట్టుగా అలా చెప్పేశారు. కాబట్టి సాహిత్యంలో వచ్చేటువంటి ఛందోమయమైన మార్పులు కానీ, భాషాపరమైన మార్పులు కానీ, కథాపరమైన మార్పులు కానీ సమాజంలో జరిగే అభివృద్ధి ప్రకారంగా వస్తుంది. సమాజంలో జరిగేటువంటి పరిణామాలను అనుబంధంగానే వస్తుంది. ఇంకా తెలివిగల వాళ్ళ కవులందరూ కూడా రేపు ఏం జరుగుతుందో అనేది కూడా చెప్తాడు. కాబట్టే క్రాంతదర్శి కేవలం మగవాళ్లే కానక్కర్లేదు, ఆడవాళ్లు కూడా అంత అద్భుతమైనటువంటి కవిత్వం రాయడానికి అవకాశం ఉంది. రాసిన సందర్భాలు ఉన్నాయి. మొల్ల రాసిన రామాయణము వాల్మీకి రాసిన రామాయణానికి ఏమి తీసిపోదు. వాల్మీకి కథ ప్రధానమైన కథ అయినప్పటికీ కూడా వాల్మీకి ఏమిటి అంటే రాముణ్ణి నిలబెట్టాలి, తులసీదాసుకు కూడా రాముణ్ణి నిలబెట్టాలి. అది ఆ యుగపు అవసరం, వాళ్ళు భావించిన తీరు. రాముడు నిలబడాలంటే సీత బలంగా కావాలి, సీతను బలంగా నిలబెడితేనే రాముడు నిలబెడతాడు. ఇద్దరు నిలబడాలంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలి, కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఒక సమాజం, దానిలో ఒక స్థానం కావాలి. ఇది మొల్లపడిన బాధ. అదే ఇష్టం వచ్చినట్టుగా విశృంఖల శృంగారాన్ని రాసినటువంటి ముద్దుపళ్ళని ఉంది. రాజుల యొక్క ప్రీతి కొరకు రాశారు, తీసి అవతల బారేశారు వీరేసింగం పంతులు. దాన్ని కావ్యంగానే ఒప్పుకోలే, అంతా అశ్లీలంగా ఉంది. పడగదిలో జరిగే సంఘటనలన్నీ ఆమె గొప్ప చెప్పగా కృష్ణుణ్ణి రాధను మధ్యమం చేసుకొని రాసింది. కృష్ణుడికి గోపికను తీసుకొచ్చి చేరుస్తుంది. గోపిక కృష్ణులు ఏకమవుతున్నారు. ఆ బాధలో తాను విరహం పడిపోతుంది. తెచ్చింది తామే విరహపడేది అని అంటే అది ఒక రకమైనటువంటి శృంగారం యొక్క పరాకాష్ఠ, రాజులు కోరే పరాకాష్ఠ. కవిత్వాన్ని, జీవితాన్ని, ఆలోచనను ఆనందో పరబ్రహ్మ అని ఆలోచించేవాళ్ళు. దేశమంతా తగలబడిపోతుంటే, ప్రాంతమంతా తగలబడిపోతుంటే, కాండవ దహనం అవుతుంటే, వరదలు వస్తూ ఉంటే నీవు ఆనందం ఎట్లా ఉంటుంది? కానీ మన దగ్గర ఉండేటువంటి యోగులందరూ కూడా మిగతా ప్రపంచం ఏమైనా కానీ నా ఆనందో పరబ్రహ్మ. అందుకొరకే చివరకు వీళ్ళు ఎక్కడ ముగిశారు? గంజాయి దమ్ముల దగ్గర ముగిశారు. చలికి తట్టుకోవాలి, వేరే వైపరీత్యాలకు తట్టుకోవాలి, ఆకలికి తట్టుకోవాలి, నిద్రకు తట్టుకోవాలి, తన మొండితనాన్ని వేదాంతంగా చూపెట్టాలి. గంజాయి తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఔరంగజేబు గంజాయి మీద నిషేధం విధించాడు. ఇంగ్లీషు వాళ్ళు వచ్చిన తర్వాత గంజాయి పంటను ఎగేశారు. మొట్టమొదట మన జరిగిన తిరుగుబాటులో 1857లో జరిగిన తిరుగుబాటులో గంజాయి పంటలను నాశనం చేశారు. ఇక్కడే కాదు, చైనాలో కూడా నాశనం చేశారు. వేరే గంజాయి పంటలను నాశనం చేసిన తర్వాతనే జాతీయోద్యమం ముందుకు సాగింది. కాబట్టి భౌతిక జగత్తులో వచ్చే మార్పులన్నీ సాహిత్య జగత్తులో వస్తాయి. కొన్ని సందర్భాల్లో సాహిత్య జగత్తులో రేపేం జరగబోతుంది ఊహించి చెప్తాడు. క్రాంతదర్శి అన్నానే రేపేం జరగబోతుంది. భయపడకు, చీకటి ఎంత యథార్థమో, చీకటి ఎంత దారుణమో, చీకటి ఎంత హృదయ విదారకమో, భయంకరమో, అంతే ఉజ్వలమైనది రేపు రాబోయే ఉదయం. ఈజ్ దేర్ ఎనీ ఎండ్ టు దిస్ డార్క్ టనల్? ఈ చీకటి బొయ్యారానికి చివర ఏదైనా వెలుగు ఉందా? వెలుగు తీరం దొరుకుతుందా? అందరూ అందులో కొట్టుకున్నారు. తప్పకుండా ఉంటుంది. ఆ విషయాన్ని సిసి కొత్త రచయితలు, కొత్త కవులు చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆధునిక యుగంలో మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు.
వీరేశలింగం పంతులు గారు ఏం చెప్పారు? సరస్వతి ఏడుస్తూ ఉంది, నారదుడు ప్రవేశించాడు. ఏమమ్మా, ఏమిటి నీ కంట కన్నీరేమిటి? ఏం చేయమంటావు నాయన? నా కుమారులైనటువంటి వాళ్ళు చండాలంగా నా అంగాంగ వర్ణన చేస్తున్నారు, ఛందస్సులతో ఆడుతున్నారు, నాకు లజ్జగా ఉంది, బట్టలు విడిచేసినట్టుగా ఉంది, కందగర్భ సీసం అన్నీ చమత్కారాలు చేస్తున్నారు, సర్కసులు చేస్తూ. సర్కస్ యుద్ధం కాదు, సర్కస్ యుద్ధ క్రీడ కాదు. సర్కస్లో ఆడితేరిన వాడు యుద్ధం గెలిచే జ్ఞానం వాడికి ఉండదు, సమిష్టిలో పోరాడాలి. అలా ముందుకు శత్రువు మీద దాడి చేస్తుంటే ఇలా వెనక నుంచి కొడతాడు. అలాగే అభిమన్యుడిని వెనక నుంచి కొట్టి చంపారు ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు, పితామహులు వాళ్ళు. కాబట్టి ఇది సరి అయిన పద్ధతి కాదు. మనం ఆలోచించాల్సినటువంటి ఈ సృష్టి పరిణామ క్రమంలో ఈ రచనా వివేకంలో అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్లో వచ్చినటువంటిది గొప్పనైన ఆధునిక యుగం వీరేశలింగం పంతులు గారితో అయింది. ముగ్గురు మహానుభావులు వీరేశలింగం పంతులు గారు తెలుగు సమాజాన్ని పట్టించుకున్నాడు. ఎంత బాగా పట్టించుకున్నాడంటే, ఇప్పుడు చెప్పానే సరస్వతి నారద సంవాదంలో ఏడవకు తల్లి అని నారదుడు హామీ ఇస్తాడు. అలాగే అలా పట్టించుకున్నటువంటి అతను తెలుగు వారింట ఏ స్త్రీ కన్నీరు విడవడానికి వీల్లేదు. తెలుగు స్త్రీ యొక్క స్థితిగతులు బాగుపడాలి అని ఆయన కంకణం కట్టుకున్నాడు. బాల్య వివాహాలు రద్దు, 60 ఏళ్ల ముసలాడు 8 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం, విషమ వివాహాలు అన్నారు, అన్ఈక్వల్ మ్యారేజెస్, వాటిని రద్దన్నాడు. దేవదాసి సిద్ధాంతం రద్దన్నాడు. అలాగే వైశ్యావృత్తిని రద్దన్నాడు అని నిర్మాణాత్మకంగా వితంతు వివాహాల్ని కోరాడు. అలాగే దానికి సాంఘిక బాధ్యత వహించమన్నాడు. నాకు దేశ స్వాతంత్రం కూడా వద్దన్నాడు. అది జ్ఞాపకం. ఎందుకయ్యా వద్దు అంటే, దేశ స్వాతంత్రం వస్తే మళ్ళీ వీళ్లే 8 ఏళ్లకే అమ్మాయిని అంటగడతారు, వాళ్ళు భర్త చనిపోతాడు, ఈ అమ్మాయి గతేం కావాలి, కాబట్టొద్దు. అందరూ దేశద్రోహి అన్నారు. నీ ఇష్టం ఏమన్నా అనుకో, వాళ్ళు ఉంటేనే ఈ హేతుబద్ధమైన ఆలోచన వస్తుంది. ఇది స్త్రీలకు సంబంధించిన అంశమే కాదు, మూఢనమ్మకాలు వద్దన్నాడు. బంగారం చేసేవాళ్ళు, యోగులు, బైరాగులు, అనేక రకాలు ఇప్పటికీ వస్తుంటారే, వాళ్ళందరినీ ఆటగట్టించమన్నాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి మనం కూడా ఏదో అతీత శక్తి ఉంది, దాన్ని నిష్ఠగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని నాకు ఈ పాపభూయిష్టమైన ప్రపంచం నుండి ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు, తప్పులు చేయకుండా నన్ను కాపాడు తండ్రి, నాకు జ్ఞానాన్ని, తగిన శరీరాన్ని, తగిన ఆరోగ్యాన్ని ఇచ్చు ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేసుకుంటే ఎవరికి ఏమీ మనిషి కూడా పునీతులవుతారు. 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మీ ఆ తమ్ముడు లాంటి వాడిని లేదా మీ అన్నయ్య లాంటి వాడిని, పాపభీతి గొప్పది దైవభక్తి కంటే. ఇది పాపం. చిన్నప్పుడు పొరపాటున చీమ మీద కాలు వేస్తే ఆ చీమ పోతే చూసిన పెద్దలు చెంపకాయ కొట్టి ఇదేమిట్రా అన్యాయం, చీమల్ని తొక్కనిచ్చేవాడు. చెప్పులు విడిచి చీమలు కుట్టినా పర్వాలేదని పక్క నుంచి వెళ్ళేవాడు. ఈ పాపభీతి పోయింది. ఏది చేసినా చివరకు వెంకటేశ్వర స్వామి హుండీలో ఇంత పడేస్తే పీడబోతుంది వెంట్రుకలతో సహా. ఇది నాశనం చేస్తుంది. నిలబడాల్సిన చోట నిలబడే వెన్నెముకను విరిచిపారేస్తుంది. నిలబడలేవు. కొడుకు బాగా చదివించాడు, బాగా పెరిగాడు, వాడు బయటి దేశాలకు వెళ్ళాడు, లక్షలు లక్షలు సంపాదించాడు. బట్ డాడీ నీకేం కావాలి పంపిస్తున్నా. నాయనా నువ్వు ఒక్కసారి వచ్చిపోరా, నాకు చేత కావడం లేదు, ఒక్కసారి ఐ వాంట్ యువర్ హీలింగ్ టచ్, నువ్వు వచ్చి అలా అలా తాకితే బాగుంటుందిరా అని తల్లి చెప్తుంటుంది. తండ్రి చెప్పలేడు, తల్లి చెప్తుంటుంది నేను రాలేనండి. నీకేం కావాలి, నర్సును పెట్టుకో, స్పెషలిస్టును పెట్టుకో, ఐఎమ్ సెండింగ్ మనీ, ఇదిగో చెప్పేసారి రేపు మనీ ఇంటికి వచ్చేస్తుంది. ఆత్మీయ స్పర్శ పోయింది. డబ్బు ప్రాధాన్యత జీవితంలో ప్రవేశిస్తే డబ్బు ఉండదు. నంబర్ 1 డబ్బు ఉండదంటారే ఉంటుంది. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, సినిమా వాళ్ళ దగ్గర ఉంది, డబ్బు ఉండదు. ఆ డబ్బు విలువ ఎంత? రూపాయికి 10 పైసలు, 90 పైసలు లేదు. డాలర్ తినేసింది, బ్లాక్ మనీ తినేసింది. దానికి ఉండే విలువ ఎంత? 10 పైసలే.
అందుకొరకే దీన్ని మరాఠీలో మంచి నాటకంగా రాశారు. వచ్చిపోరా అంటే వాడు రాడు, కనీసం ఒక్కసారి చూద్దాంరా అంటే ఆఖరికి వస్తాడు. విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు ఇంటి దాకా రమ్మంటే రాడు, హోటల్లో దిగుతాడు. కోడల్ని చూస్తారా, ఏ కులమైనా పర్వాలేదురా, ఒక్కసారి రాలేడు. రేపొద్దున వస్తాలే చూస్తాలే అంటాడు. ఇంట్లో పనిచేసే నౌకరు ఉంటాడు, వాడు అన్ని సేవలు చేస్తుంటాడు. తన పట్టు చీర, పెళ్లినాటి చీర, ఆ పట్టు అవన్నీ ఆ పిల్లవాడికి వాడికి ఇస్తుంది. నీ పిల్లలకు పెట్టుకోరా, అన్ని ఉంచుకో, ఏదో పైసలు ఇచ్చి నువ్వు బాగుపడు అంటుంది. ఈ ఇంట్లో కావలిస్తే నువ్వు ఉండు అంటుంది. ఆఖరి వాళ్ళు వచ్చే సమయానికి, వస్తారనుకునే సమయానికి ఇద్దరు భార్యాభర్తలు విషం తాగి చనిపోతారు. రూపా ఛాయ అని మరాఠీలో కథం. దీన్నే చెప్పా చేయకుండా కంటే కూతుర్నే కానీ దాసనారాయణరావు సినిమా తీశాడు. ఈ డిడ్ నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్. మీరు చూడండి, అందువల్ల పాపభీతి గొప్పది. ఈనాడు పాపభీతి గురించి ఎవరు చేయడం లేదు. ఏ మతాధిపతి చేయటం లేదు, పీఠాధిపతి చేయటం లేదు. మీరు అది చేయండి, యజ్ఞాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని భక్తిని పెడుతున్నారు. భక్తిని చేయడానికి మొదటి అర్హత ఏమిటి? కాళ్ళు చేతులు కడుక్కుంటామే, ఆత్మను కడుక్కోవాలి, భావాన్ని కడుక్కోవాలి, పునీతులుగా వెళ్ళాలి, ప్రశాంతంగా వెళ్ళాలి, కసి ద్వేషాలు లేకుండా వెళ్ళాలి. పరమాత్ముడు తండ్రులకు తండ్రి అయిన మహాపరమాత్ముడి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క మనసును సమర్పించుకునేటప్పుడు మీ మనస్థితి ఎలా ఉండాలి? సినిమా యాక్టర్లాగానా, పీఠాధిపతుల్లాగానా? పీఠాధిపతులు కూడా హంతకులుగా కేసులు వస్తున్న సందర్భంలో మనం ఎలా ఉండాలి? కాబట్టి సాహిత్యాన్ని, ఈ మతాన్ని కాపాడిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు శతక కవులు. ఇష్టం వచ్చినాడు పసిడి గలవాడు, కులము గలవాడు, గోత్రము గలవాడు, పసిడి గలవాని బానిస కొడుకులు. నేనలే వేమన. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు వేమన అన్నాడు. ఈ రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు దూర్జటి అన్నాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పలుపు కూడు. ఇంత కఠినమైన తిట్టు భాగవతోత్తముడైన పోతన అన్నాడు. కాబట్టి హోదాలు గలవ హోదాయే జీవితము, సంపాదనే జీవితం అనే స్థాయికి వచ్చిన తర్వాత ఆ దేశం యొక్క భవిష్యత్తు పరాధీనమే. ఎట్లా పరాధీనం? మనం సృష్టించాం బిహెచ్ఈఎల్, మన తెలివితేటలతో హెచ్ఎంటీ తయారు చేశాం, మన శక్తి సామర్థ్యాలతో ప్రాణాలు ఇచ్చారు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే చదువుకునే పిల్లలందరూ విశాఖ ఉక్కు నా హక్కు అని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది, బాగా వ్యాపారం అయింది. ఇప్పుడు వాటిని డిజిన్వెస్ట్మెంట్ చేసి ఫారిన్ కంపెనీస్కి అమ్మేస్తున్నారు. దీనివల్ల ఇంత నష్టం మనం ఎందుకు అమ్మాలి? దీని ద్వారానే ఆసియా దేశాల్లో వ్యాపారం చేసి మధ్యప్రాచ్యంలో అమ్మామే, తూర్పు ఆసియా దేశాల్లో అమ్మామే. మనకింకా దీని స్థావరం ఉందే, అందులో పనిచేసేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, ప్రజాభిప్రాయం లేదు. మనకెందుకులే లేనిపోని గొడవ. లోపలేదో పేపర్ కానీ కొంచెం కోపంలాగా వస్తుంది బస్సున, దాన్ని అణుచుకుంటాం, ఏదో కృష్ణారామ అనుకుంటాం. ఆఖరికి అందరంటే షుగర్ పేషెంట్స్కు 190 మంది ఉన్నారు మన దేశం. హార్ట్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. చూడండి వైపరీత్యం. అందువల్ల మీరు మీ పిల్లలకు పాపభీతి చెప్పాలి, మనవలను కూర్చోబెట్టి చెప్పాలి. చీమను చంపొద్దు, కుక్కను కొట్టొద్దు, పశువును వెంటాడొద్దు, వృద్ధుల్ని గౌరవించాలి, పసివాళ్లను దగ్గరికి తీయాలి, స్త్రీలను గౌరవించాలి. ఈ విషయాలు చాలా, ఈ సాయంత్రం ఇలాంటి చేదు మాటలు చాలా బోరింగ్ చెప్తున్నారు. ఏమంటే ఇదే ప్రధానం. ఇది సాహిత్యం చేయాలి. ఇది సాహిత్యం చేసే పరిస్థితులు. సాహిత్యం కూడా లౌక్యం నేర్చుకున్నది. దానికి టీవీలో రాయాలంటే ఆ టీవీ వాడు, ఈ టీవీ వాడు, మా టీవీ వాడు, ఫలానా టీవీ వాడు, ఆ టీవీ వాడు ఏది మెచ్చుతాడో అదే రాసే పరిస్థితికి మనం వచ్చాం. ఆ సినిమా వాడు ఏది మెచ్చుతాడో, గోదావరి మీద ఏది ఉంటే ఆ గోదావరి మీద రాశాం. గోదావరి చెలరేగింది, ఏదో భారతుడు రాశాడు, కోరిక చెలరేగింది అంటాడు గోదావరి ఏదో పాట. ఇదిలే కొండగాలి తిరిగింది, ఏదో అది జ్ఞాపకం లేదు. ఆ కోరిక. ఈ భాష ఏమిటి? ఈ భాష ఏమిటి?
ఆ ఒక్క కోరిక చాలు మొత్తం నాశనం కావటానికి. ఆ పాట ఎప్పటికీ దాంపత్య జీవితంలో భారతదేశం చేసినటువంటి కట్టడి ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికమైన కట్టడి, నైతికమైన కట్టడి. ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా తిరిగే కట్టడిని అంగీకరించలేదు. కావ్యం రాయాలంటే నిజమే రాయాలి. సత్యం బ్రూయాత్, సత్యం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. నిజం చెప్పు, కానీ నిజం మాత్రం ప్రియంగా చెప్పు, నచ్చజెప్పేటప్పుడు చెప్పు, హేళనపరిచేటట్టుగా చేయాలి. సత్యాన్ని అందంగా చెప్పు, సుందరంగా చెప్పు. ఈ రెండూ కూడా చెప్పిన తర్వాత ఏం కావాలి ప్రపంచానికి? ప్రపంచానికి కళ్యాణం కావాలి. అదే శివం. ప్రపంచానికంతా మంచికి జరగాలి. యుద్ధాలు లేని ప్రపంచం, అణుశక్తి విస్ఫోటనలు లేని ప్రపంచం, రంగు రూపును బట్టి మనుషులను తారతమ్యాలతో చూసే ప్రపంచం మనకొద్దు. పుట్టుక మన చేతిలో లేదు. ఫలానా చోట ఫలానా కులంలో ఫలానా రంగులో ఫలానా సౌకర్యంతో ఫలానా ఆస్తిపాస్తులతో పుట్టాలని నేను కోరుకోలేదు, నా తల్లిదండ్రులు కోరుకోలేదు. నేను యాదృచ్ఛికంగా పుట్టా. ఈ పుట్టిన ప్రపంచం నాకు నేర్పాలే మంచి మాటలు. నా వారసత్వం నా తండ్రి కొంత సంస్కారం ఇచ్చిపోయాడు. ఏ లోకాల్లో ఉన్నాడు ఆయన జ్ఞాపకం రాని క్షణం అంటూ లేదు. నేను నా తరాలకు కూడా అదే ఇయ్యాలి. నాయనలారా, ఇలా ఉన్నట్టయితే మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. 200 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పరిపాలించారంటే నైతిక పతనం వల్లనే సరే. కాబట్టి ఈ సత్యం శివం సుందరం అనేటువంటి గొప్పనైనది, కౌటుంబిక వ్యవస్థ అనే గొప్పనైనది, ఏదైనా ప్రపంచ మేలుకు జరగాలనేది సమాజంలో ఉండే ఆకాంక్ష, సామాన్యుల ఆకాంక్షనే సాహిత్యపు నికేతనమైంది, సాహిత్యపు జెండా అయింది. ఆ విధంగా రాయబడినటువంటి సాహిత్యంలో తెలుగు సాహిత్యం కానివ్వండి, సంస్కృత సాహిత్యం కానివ్వండి, రాజుల యొక్క పట్టు సమాజం మీద చాలా ఉన్నంతకాలం రాజులకు ఇష్టమైనటువంటి సాహిత్యం రాశారు. ప్రజల ఇష్టమైన కాలంలో అసలు మనసుకు హత్తుకునేటువంటి ఏమున్నాయి తెలుసా? శతక కవుల పద్యాలే. ప్రబంధ కవులంతా స్త్రీని స్త్రీగా చూడలేదు, అవయవాల ముద్దలాగా చూశారు. నేను ఆ పద్యాలు కోట్ చేయగలను, కానీ కోట్ చేస్తే బాగుండదు, సభా మర్యాదగా. అవన్నీ మేము చదువుకున్నామండి. పిల్లల మ్యాక్మిలన్ వాచకాలు తెలంగాణకు వచ్చేవి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు దాన్ని వీరేశలింగం పంతులు గారు చేసేవాళ్ళు. అవన్నీ కూడా ఓరియంట్ లాంగ్మెన్స్ కింద వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ఇవన్నీ ఇంగ్లీష్ కంపెనీకి డబ్బులు పోతున్నాయని నేను చేయని స్వయంగా వేరే చేశాడు, తాను ప్రచురణలు పెట్టాడు. అలాంటి గొప్పనైన సన్నివేశం అది. మేము వాళ్ళను దర్శించుకోలేదు, వాళ్ళ విగ్రహాలను స్మరించుకుంటున్నామంట. కాబట్టి అలాంటి ఆంధ్రదేశం, అలాంటి జ్ఞానం కలిగి చైతన్యం కలిగినటువంటి మనం చేతులు కట్టుకొని మాత్రం కూర్చోం. ఈ చేతులు కట్టుకొని కూర్చున్నట్టయితే మన పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళము. ఈ విషయం సమగ్రంగా ఆలోచించి మనకు 32 విగ్రహాలు పెట్టారు హైదరాబాదులో ఆ ట్యాంక్ బండ్ మీద. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగంలో చేశారు. కవులు కళాకారులే కాదు, సంఘ సంస్కర్తలే కాదు, అనేక మంది అనేక త్యాగాలు చేశారు. సినిమా ఫీల్డ్లో చిత్తూరు నాగయ్య ధర్మసత్రం నడిపాడు. మద్రాసు వెళ్ళిన వాళ్ళందరూ, అక్కడ తెలుగు వాళ్ళందరూ ఆయన ఇంట్లో ఆయన సత్రంలో తినడం, వెళ్ళి నాగేశ్వరరావును ఎన్టీ రామారావును వాడు ఒక్కనాడు ఒక పైసా ఎంగిలి చేత కాకిని కొట్టలే. అలాంటి ఉన్నత భావాలు, ఉన్నత ఆశయాలు, వేగంగా వస్తున్న మార్పు, ఈ మార్పులంతా గమనిస్తున్న మనం ఈనాటి సమాజానికి ఏం కావాలి? ఇప్పుడు హైక్యూలు వచ్చాయి, నాణీలు వచ్చాయి. ఎందుకు చిన్నగా వస్తున్నాయి? సమయం లేదు. ఈ సమయంలో మనం చెప్పాల్సింది చెప్పాలి. అది చమత్కారంగా చెప్పాలి. అది చురుక్కున తాకే దెబ్బలాగా చెప్పాలి. చురుక్కున తాకే దెబ్బలాగా చెప్పినట్టయితే అది అందరూ కూడా ఉంటారు. ఇది దోహా హిందీలో వచ్చాడు. బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్ పంథీ భర్ కో ఛాయా నహీ ఫల్ లగే హై అత్ దూర్. అంత పెద్దగైతే ఏం లాభమయ్యా? ఖర్జూర వృక్షంలాగా చూస్తే 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 ఆకాశంలోకి ఎగిరింది. పోయి దాని పళ్ళు తిందామంటే పైకి ఎక్కాలి, మైలున్నర ఎక్కాల. పోయి దాని నీడలో ఉండాలంటే ఈ చెట్టు ఇక్కడ ఉంటే నీడ అక్కడ ఉంటుంది. ఏం లాభం? గొప్పవాళ్ళు అయితే ఆంధ్రులు గొప్పవాళ్ళు. ఏమి సమయంలో సరిగ్గా రియాక్ట్ కావడం లేదే. కల్తీ విత్తనాలు చేస్తూ ఉంటే కార్గిల్ కంపెనీ వాళ్ళు చేస్తుంటే కర్ణాటకలో ఉండే రైతులందరూ కార్గిల్ కంపెనీ మీద దాడి చేసి వాడిని బహిష్కరించారు.
సిడి నరసింహయ్య ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఆయన వైస్ ఛాన్సలర్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన దీక్ష అంతా ఇంత కాదు. ఆయన సత్యవ సాయిబాబా ఆగ్రహానికి గురై ఆయన తీసిపారేసినా భయపడలేదు. నా శరీరాన్ని మెడికల్ యూనివర్సిటీకి ఇవ్వండి, నా శరీరాలు ముక్కలు కోసి తర్వాత పిల్లలకు చెప్పండి, నా యొక్క అవయవాల స్వరూప స్వభావాలు మీ విద్యలో భాగంగా స్వీకరించండి అని తన శరీరాన్ని ఆసుపత్రికి ఇచ్చేశాడు. పనికి వచ్చేటువంటి అవయవాలు తీసుకోమన్నాడు. కాళోజీ నారాయణరావు అదే పని చేశాడు. బెంగళూరులో శ్రీలంకలో ఉండేటువంటి అతను కూడా అలా చేశాడు. ఇన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఇన్ని గొప్ప సంఘం లక్ష్మీబాయి, ఆ దుర్గాబాయి దేశముఖ్, తాను మంత్రి రాజాజీ మంత్రి పిలిచాడు, నాకు వద్దు ఆడవాళ్లను బాగు చేయాలి, మీదేమైనా స్థలం ఇవ్వండి అంటే ఇస్తే ఆంధ్ర మహిళా సభ 100 మంది దిక్కులేని ఆడపిల్లలు అన్నాబదుల మీద బతికేవాళ్ళు, సవతులు రాగానే బతకలేని వాళ్ళు, వాళ్ళందరూ ఆశ్రయం పొంది అక్కడ బట్టలు ఉతకడం, బట్టలు కుట్టడం, అన్ని రకాల విద్యలు నేర్చుకుని తన కాళ్ళ మీద తాను బతుకుతున్నారు. ఇవన్నీ ఆంధ్రులు చేసిన విషయం, తెలుగు వాళ్ళు చేసిన విషయం. వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మీరు ఎప్పుడైనా తొలితే 3 సంపుటాల్లో ఉంది వీరేశలింగం పంతులు గారి జీవిత చరిత్ర, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి పిల్లలకు ఏ పుస్తకాలు చదివించాలి, జీవిత మహాపురుషుల జీవిత చరిత్రలు, వివేకానందుడి జీవిత చరిత్ర, గాంధీజీ జీవిత చరిత్ర, నెహ్రూ జీవిత చరిత్ర అయితే చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్, మొత్తం కూడా మానవ జాతి చరిత్ర అంతా ఉంది. వాళ్ళు రికార్డ్ చేశారు. ఇక రాబోయే అందుకొరకే ఈ కవిత్వాలు, ఈ కథలు, ఈ నవలల యొక్క పాత్ర ముగిసింది. దానికంటే ఎక్కువ ఏదో కావాలి. ఇవి తప్పని కానీ ఇవి వద్దని కాదు, ఇంతకంటే ఎక్కువ కావాలి. అదేమిటో దానికోసం కొట్టుకుంటున్నారు రచయితలు, పేదహులు. ఇందులోంచి ఏదో మంచి వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ తరుణంలో మనమంతా కూడా గతం నుంచి ఎట్లా మాతృగర్భంలోంచి పిండం బయటపడగానే బాధతో ఇద్దరిని చూస్తూ కూర్చుంటే లాభం లేదు, బొడ్డు కోయాల్సిందే, పిల్లను కాపాడి శుభ్రం చేసి రావాల్సిందే. మళ్ళీ తల్లి పిల్లకు సంబంధం స్తన్యం ద్వారా ఏ మాతృగర్భం నుంచి తీశామో మళ్ళీ అదే ఆమె స్తన్యానికి పెట్టి పాత తరం కొత్త తరం యొక్క అనుబంధం అది. అందుకే గురజాడప్పారావు ఏమన్నాడు, పాత కొత్తల మేలు కలయిక. పాత కొత్తల మేలు కలయిక యొక్క ఈ కాలం, కంప్యూటర్కు చెందిన మనమల కాలం, మనం సంధ్యావందనం చేసేటువంటి తాతల కాలం. ఈ రెండిటికి అనుబంధం తెలుసుకొని మానవ విలువలు కాపాడితే మన జన్మ సార్థకమవుతుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.